హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము గూడా బానే ఉన్నామండి. దేవుడి దయ వల్ల మీరందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటాను. నెక్స్ట్ ఇంకేంటంటే నాకు కొద్దిగా ఒంట్లో గూడా జలుబుగా, జ్వరంగా ఉందండి. చేయకూడదనుకున్నాను గానీ నిన్న గూడా చేయలేదు. మళ్ళీ జనాల్లోకెళ్తున్నప్పుడు టచ్ తగ్గిపోతదేమో అని చెప్పేసి చేస్తున్నాను. అయితే ఈ క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలంటే కొద్దిగా మెంతులు, కొద్దిగా ఎ ఇంగువ, కొద్దిగా మె నువ్వుల పప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఆయిల్ కొద్దిగా వేసి వేయించాలన్నమాట ఇవన్నీను. పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. కాకపోతే పచ్చిమిరపకాయలు. ఇవన్నీ వేచిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నూలుపప్పు, నూలుపప్పు, మెంతులు, పచ్చిమిరపకాయలు, ఇంగువ అంతే. దీనికి కావాల్సిన పౌడర్ ఈ చట్నీకి, క్యాబేజీ చట్నీకి. క్యాబేజీతో పాటు టమాటా కూడా కలుపుతానండి. రెండు కలిపి చేస్తాను ఈ చట్నీ. మనం వేచిందంతా అది మిక్సీ జార్‌లో వేసాను. చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే నూలుపప్పుతో పాటు ఈ క్యాబేజీ, టమాటా కూడా ఒకేసారి మిక్సీ పట్టామనుకోండి అది నలగదు సరిగ్గా నూలుపప్పు. అందరికీ తెలిసిందే అనుకోండి. అందుకని చెప్పి ముందు పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసి అదే బాండీలో మా ఇదేంటి క్యాబేజీ వేస్తున్నాను. ఇప్పుడు క్యాబేజీ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కొంతసేపు మగ్గ పెట్టాలండి. మూత పెట్టి కొంతసేపు మగ్గ పెట్టాలి. ఇంక నీళ్ళు ఏం వేయక్కర్లేదు. ఆ ఆయిల్ దీనికి అదే మగ్గిపోతుంది. ఇది కొద్ది వేగిన తర్వాత మనం ఏం చేస్తామంటే టమాటా కూడా వేస్తాం. ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను టమాటా. అది కూడా అందులో వేస్తాం. కొద్ది బాగాలేదండి అందుకోసం అలా ఉంది. మీరు కూడా చూసిన తర్వాత ఒక కామెంట్ చేయండి. ఎవరెవరు చూస్తారో వాళ్ళందరూ. ఇదిగో ఇప్పుడు కొద్దిగా క్యాబేజీ మెత్తపడ్డది. ఆ పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాం కాబట్టి ఆల్రెడీ మగ్గిపోతుంది. తర్వాత టమాటా వేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇది కూడా టమాటా కూడా వేసిన బట్టి కొంతసేపు మగ్గించాలి. ఈ లోపల మనకి అది చల్లగా అయిపోతే ఇంగు కూడా వేయాలి కొద్దిగా. మీకు నిన్న చెప్పాను కదండి నేను ఇంగు ఎక్కువ వాడతాను పచ్చడిలోని కొన్ని కూరల్లో కూడా.
నెక్స్ట్ ఇది గుడ్ లైఫ్ వాళ్ళది, అదే రిలయన్స్ వాళ్ళది, స్మార్ట్ బజార్ లో దొరుకుతుంది. చిన్నది వేసినా కూడా చాలా స్మెల్ వస్తుంది. దాంతో టేస్ట్ వస్తుంది అసలు యాక్చువల్ గా పచ్చడి. ఇది చల్లారడానికి ఒక పళ్ళెంలో వేస్తుంది. ఇప్పుడు మనం ఇదే బాండిలో ఏం చేద్దామంటే బంగాళదుంప ఉల్లిపాయ కలిసి ఫ్రై చేస్తాం. ఇండక్షన్ మీద చేస్తానండి. స్టవ్ కొద్దిగా ఒంటిల్లు ఇరుగ్గా ఉంటుంది, అందుకోసం అక్కడ షూట్ చేయడానికి కరెక్ట్ గా ఉండదని చెప్పి స్టవ్ మీద చేస్తాను. ఇది ఇండక్షన్ మీద చేస్తాను. ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు ఈ బాండీలో బంగాళదుంప ఉల్లిపాయ అందులో వేసాడు. ఇందులో మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే కొద్దిగా పసుపు, ముందుగా ఉప్పు వేస్తే నీరు వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి పసుపు ఒకటి వేసి కలిపిసి మూత పెట్టాడు. కలిపేసి మూత పెట్టేస్తే కొంతవరకు నీరంతా పోయాక అప్పుడు లాస్ట్ లో సాల్ట్, కారం వేసుకుంటే ఇంకా కావాలంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు, కానీ మా పిల్లడు తినడండి. వాడికి ఏంటంటే ప్లెయిన్ గా ఫ్రై చేసే ఉంచాలి. అది బంగాళదుంప అంటే చాలా ఇష్టం. ఇది ఏంటంటే దిందాలు మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నూనెపప్పు, మెంతులు, పచ్చిమిరపకాయ, ఇంగు, అది మనం ఇప్పుడు పౌడర్ చేస్తుంది. మునపప్పు కదండి, కొద్దిగా జరిగినట్లా వచ్చేస్తుంది, అంత దగ్గరగా తీసుకుని ఇప్పుడు మనం ఇందాలు చల్లారి పెట్టుకున్న క్యాబేజీ, నెక్స్ట్ టమాటా, ఈ రెండు కలిపి అందులో వేసి పేస్ట్ చేస్తుంది. పేస్ట్ అంటే మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం చెక్క ముక్క. ఇది కూర చాలా వరకు అయిపోయిందిలేండి, మెత్తబడాలి. ఈ టమాటాను క్యాబేజీ మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా, మగ్గు పెట్టి అదంతా జార్లోకి ఆ పౌడర్లోకి వేసేస్తాం. చింతపండు కూడా వేయాలి. టమాటా వేసినా సరే చింతపండు వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. అలానే ఎక్కువ చింతపండు కాదు, దాని తగ్గట్టుగా కొద్ది మాదిరైన చింతపండు, బెల్లం కూడా చిన్నది వేస్తే మొత్తమే చట్నీ చాలా బాగా వస్తుంది. బెల్లం క్లిప్ మిస్ అయింది, బెల్లం కూడా వేయాలి. నాది చెప్పడమే గాని ఏదైనా గాని కొత్తగా దీన్ని ఇంకా థర్డ్ డే ఈరోజు వీడియో పెట్టి, అందుకని కొద్దిగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు సింపుల్ గా తీసుకోండి. ఇప్పుడు ఇది మిక్సీలో మనం గ్రైండ్ చేసుకుంటే చట్నీ అయిపోయింది.
ఇది ఇప్పుడు ఇంకొకసారి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాను. తర్వాత ఇందులో పోపు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ లైట్ గా వేయించు. ఆల్రెడీ పచ్చళ్ళు వేసాం కాబట్టి కొన్ని లైట్ గా వేస్తే అయిపోయింది. బెల్లం కూడా చిన్నది వేస్తే మనకి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అయిపోయింది చట్నీ సాఫ్ట్ గా గ్రైండ్ చేసేసాను. స్మూత్ గా అయిపోయింది. ఇంక ఇందులో మనం పోపు పెట్టుకోవాలి. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు, కారం వేసేస్తే ఇది అయిపోయింది. కొబ్బరి పౌడర్ వేసుకున్నా బాగుంటుందండి, కానీ పిల్లలు తినరు అది వేస్తే. అందుకోసం నాకైతే ఇష్టం, కానీ పిల్లలకి అది ఇష్టం లేదు. పెరుగు ఇది ఇండక్షన్ కదండి, కొద్దిగా పవర్ చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ తక్కువ అవుతుంది. నేను 1200 లో పెట్టాను. సాల్ట్ వేస్తున్నాను. దానికి సరిపడా, కర్రీకి సరిపడా సాల్ట్ వేసింది. ఇది తీసేయాలి. కూర అయిపోయింది, తీసి చిన్న బాండి పెట్టుకుని అందులో ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, ఇంగో పోపు వేసేస్తే చట్నీలో అయిపోయినట్టు వంట. ఈ రెండు పెరుగు ఎక్కువ వాడతారండి మా పిల్లలకి, పెరుగు అంటే ఇష్టం. ఇంకెక్కువ చేసేసినా తినలేము, ఎండాకాలం కదండి, తినాలనిపించదు. అందుకోసం సింపుల్ గా 2 ఐటమ్స్ కానీ 3 ఐటమ్స్ కానీ చేస్తాను. ఉంటాయి రైస్ ఎలాగా రైస్ కుక్కర్ లో పెట్టేస్తాను. మీరు కామెంట్స్ పెట్టండి ప్లీజ్. చూసే వాళ్ళందరూ కూడా కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే అది నెగిటివ్ అయినా నాకు పర్వాలేదు. ఎందుకంటే నెగిటివ్ వస్తేనే నాకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియో, ఓహో ఈ వీడియోలో ఇలా అయిందనమాట, నెక్స్ట్ వీడియోలో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. పాజిటివ్ ఎవరైనా చెప్తారు, కానీ నెగిటివ్ కూడా చెప్పగలగాలి. చెప్తే నాలో ఇన్స్పిరేషన్ వచ్చి అది ఎక్కడ మిస్టేక్ ఉందో నేను ఆ మిస్టేక్ ని కవర్ చేసుకుంటాను. అందుకని అన్నిసార్లు మీకు చెప్తున్నాను, కామెంట్స్ పెట్టండి. చూసిన వాళ్ళు మిస్టేక్స్ అయితే ఉంటాయి, ఫస్ట్ కదండి, చేయగా చేయగా అదే అలవాటు అయిపోయింది. ఆపేస్తా ఇండక్షన్ స్టవ్. ఇది ఆపిన వెంటనే కూడా హాట్ లో ఉంటుంది. కొద్దిగా తగ్గాక, ఫ్యాన్ తిరగడం తగ్గాక అప్పుడు స్విచ్ ఆఫ్. ఇందులో వేసేసాను పచ్చట్లోని, అది పోపు వేచింది అయిపోయింది. నిజంగా చెప్పాలంటే చాలా బాగా వస్తాయండి. చట్నీయే కాదు, కర్రీయే కాదు, ఏదైనా సరే మీరు చేసుకుని ఇంట్లో, నేను చెప్పిన దీంట్లో మీరు చేసుకుని ఇంట్లో తిని చూస్తే మీకే తెలుస్తుంది. నేను ఈ టీవీ ప్రోగ్రామ్ వెళ్ళామంటేనే వాళ్ళు వంటలు వస్తేనే కదండి పిలుస్తారు, అందుకోసం మమ్మల్ని సెలెక్ట్ చేశారు.
అది నాకు వీలైన వంట నేను చేసి పెట్టాను. ఈ రోజు అయితే మాత్రం చూసి ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అందరికి బాయ్ అండి. ఉంటాను. ఏదైనా తప్పులు మిస్టేక్స్ ఉంటే సారీ.